నీరు ఎక్కువగా తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే నీళ్ళు ఎక్కువగా తాగడం మంచిదే, అయినా మోతాదులో తీసుకుంటేనే బెటర్. ఆరోగ్య నిపుణుల సూచన ప్రకారం మనం నీటిని తాగడం ద్వారా రోజును ప్రారంభించాలి. పొద్దున్నే నిద్ర లేవగానే పరిగడుపుని నీళ్లు తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రంతా నిద్రలో ఉన్నప్పుడు మన శరీరం డీటాక్స్ అవుతుంది. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల ఆ డీటాక్స్ అంతా న్యాచురల్ గానే బయటికి వెళ్ళిపోతుంది. నీళ్లు బాగా తాగడం వల్ల మనం తీసుకున్న ఫుడ్ బాగా జీర్ణమవుతుంది. గ్యాస్, బలబద్ధకం లాంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో మెటబాలిక్ యాక్టివిటీ బాగా పనిచేస్తుంది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. శరీరం హైడ్రేట్ అవ్వడం వలన చర్మం తాజాగా ప్రశాంతవంతంగా కనిపిస్తుంది. మొటిమల సమస్యలు తగ్గుతాయి. మెదడు 70% నీటితో తయారవుతుంది. అందుకే ఉదయం తగినంత నీటిని తీసుకుంటే యాక్టివ్ గా ఉంటారు. శరీరంలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా మనం తీసుకునే నీటిపైనే ఆధారపడి ఉంటుంది. ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల కిడ్నీలు బాగా పనిచేస్తాయి. మూత్రనాళాల్లోని వేస్టేజ్ ఈజీగా బయటకు పోతుంది. అయితే నీటిని మరీ ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తుంటారు. అందుకే ఉదయం లేవంగానే ఖాళీ కడుపుతో 500 మిల్లీలీటర్ల నుంచి లీటర్ వరకు గోరువెచ్చటి నీరు తాగడం బెటర్. ఆ తర్వాత కనీసం 30 నిమిషాల పాటు ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు. అదే పనిగా నీళ్లు తీసుకోవడం వల్ల రక్తంలో సోడియం గాఢత తగ్గి హైపోనాట్రెమియా స్థితి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. దీనివల్ల వాంతులు, వికారం, తిమ్మిరి, అలసట వంటి సమస్యలు వస్తాయని వివరిస్తున్నారు. అందుకే మోతాదుకు మించి నీటిని తాగకపోవడమే మంచిది. ఒకసారి ఎక్కువ నీటిని తీసుకోవడం, బాగా చల్లటి నీటిని తాగడం కూడా చేయవద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.